ఎట్లా ఏ తప్పిదం జరిగింది కాంగ్రెస్ పార్టీలో? ఎట్లా అంటే ఉదాహరణకి నల్గొండ జిల్లా ఉంది. వీళ్ళు కులగణన చేసేటప్పుడు బీసీ సంఘాలు ఉపయోగించారు, బీసీ మంత్రులను ఉపయోగించారు, బీసీ ఎమ్మెల్యేలను ఉపయోగించారు, బీసీ అది కార్పొరేషన్ చేశారు కదా కమిటీని, బీసీ కమిషన్ ఉపయోగించారు. వాళ్ళ దాదాపు 100-120 మీటింగ్లు పెట్టి 100 పబ్లిక్ నుంచి ఎంక్వైరీ చేసిన రిపోర్ట్స్ని అంతా రెడీ చేసుకొని 3-4 రోజులు ప్రకటిద్దామనగా మరి బీసీ మంత్రులు ప్రకటించాలి, బీసీ సంఘాలు ప్రకటించాలి, బీసీ ఎమ్మెల్యే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. మరి దీంట్లో మరి ఎస్సీగా డిప్యూటీ సీఎంగా హోదాలో ఉన్న ముఖ్యమంత్రి తర్వాత హోదాలో ఉన్న భట్టి విక్రమార్కకి స్థానం కల్పించారు ఫస్ట్లా. మరి సడన్ గా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, జానారెడ్డి గారిని ఇన్వాల్వ్ చేసి చేయించడంలో మరి దీంట్లో కుట్రపూరితమైన ఉన్నది అనేది అర్థమైంది.